నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ టీమ్ ఏదైతే వర్సిటీ స్పోర్ట్స్ స్కూల్ సంబంధించి దాంతో కొలాబరేట్ అయ్యి కూడా రాబోయే లీగ్లో వచ్చే మ్యాచెస్ గురించి కూడా ఈరోజు కాన్ఫరెన్స్ అయితే పెట్టడం జరిగింది, ప్రెస్ కాన్ఫరెన్స్. సో మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీంకి సంబంధించిన ఓనర్ అభిషేక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెట్టారు. సో ఏంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ గల మెయిన్ మోటో ఏంటి? అంటే వీ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ వాలీబాల్ టీమ్ రిప్రజెంటింగ్ మన తెలుగు స్టేట్స్, మన తెలంగాణ అయినా కానీ ఆంధ్ర అయినా కానివ్వండి. ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద టీమ్ ఇస్ కాల్డ్ బ్లాక్ హాక్స్ హైదరాబాద్. ఇప్పుడు వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, దిస్ ఇస్ మనకు సీజన్ 4 అండి. లాస్ట్ 3 seasons వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఈ 4th సీజన్లో కూడా మనం హైదరాబాద్లో ప్రైమ్ వాలీబాల్ లీగ్ అనేది ఒక లీగ్ ద్వారా హైదరాబాద్లో చేస్తున్నాము, గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. October 2nd నుంచి 26 దాకా ఈ గేమ్స్ ఏదో కండక్ట్ జరగబోతున్నాయి గచ్చిబౌలి స్టేడియంలో. సో as part of that, what we always do is we want to encourage local sport. లోకల్లీ ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ మనము వీడీ ఓపెన్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 300 టీమ్స్ అక్రాస్ తెలంగాణ తీసుకొచ్చి అంటే వివిధ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఆడినరు. అండ్ వన్స్ దే ప్లేడ్, దే ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ డౌన్ టు ద గచ్చిబౌలి స్టేడియం అండ్ వీ హ్యావ్ కండక్టెడ్ ద గేమ్స్ దేర్ యాజ్ వెల్. దాంతోపాటు వీ ఆల్సో డన్ ముందు ఆడుదామా ఆంధ్ర అని, ఆంధ్రాలో కూడా వీ హ్యావ్ డన్ వాలీబాల్ టోర్నమెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ spreading volleyball. What we have tried to do is bring out the sport more into the public, into the city, into the region or whatever. So ఇప్పుడు దాంతో పాటు మేము ఈ ఇయర్ ఏం చేస్తున్నాము అంటే, we realized that okay, last year మేము we've done that with teams across the state, కానీ ఈసారి కొంచెం హైదరాబాద్లో ఫోకస్ చేసి ఈ అండర్ 16 పిల్లలు 16-17 year 10th class, 11th class, 12th class పిల్లలకి we realize that this is a prime age where you can start bringing athletes into the game. మనకు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అని పేరు పెట్టుకున్నాం, కానీ హైదరాబాద్ నుంచి అయితే ఎవరు ప్లేయర్స్ లేరు, తెలుగు నుంచి కూడా మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా ఎవరు ప్లేయర్స్ లేరు. సో అది చేంజ్ చేస్తానికి ఏం చేస్తున్నాము అంటే, వీఆర్ స్టార్టింగ్ దిస్ కొలాబరేషన్ వేర్ వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ ద స్కూల్స్ in this area to create a professional environment where we are providing the lights, we are providing the stadium atmosphere, we are providing people who come down to the stadium to watch. For them, for the students, it's a great experience to be part of a professional setup. అంటే నార్మల్గా అథ్లెట్స్ కావచ్చు, స్పోర్ట్స్ లవర్స్ కావచ్చు, చాలా మంది కొన్ని సిచ్యువేషన్లో ఆడలేకపోతారు, బయటికి రాలేకపోతారు. సో ఇలాంటి మీరు లీగ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఒక మంచి మోటివేషన్ కావచ్చు, మంచి బూస్టప్ ఇచ్చే ప్రయత్నం కావచ్చు. రైట్, ఇది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ అవుతుందండి. ఎందుకంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలోనే ఇప్పుడు జరగలేదు. అంటే ఒక టోర్నమెంట్ జరిగింది, ఒక 1-2 days ఆఫ్ టోర్నమెంట్ జరిగింది, కానీ ఒక లీగ్ లాగా స్ప్రెడ్ అక్రాస్ ఒక 5 weeks అనేది ఎప్పుడు జరగలేదు ముందు. సో దీంతో వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ ఇట్ ప్రొవైడ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ వేర్ దే కెన్ అస్పైర్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్, రైట్? సో అదొకటి. Second thing what we are trying to do is also we promote a lot of other sports. As part of the KSG brand, we also have a handball team, we also have a badminton team, we also have a racing team. So what we believe is sport, we do it for the love of sport, of course, but what we believe is sport needs to be beyond just one sport, right? So our concept la we started entering into a lot of different sporting verticals. దాంతో పాటు ఈ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ తోటి టుడే that's what we are trying to do. సో అంటే ఈ లీగ్లో అంటే ఎప్పటి నుండి స్టార్ట్ అవబోతుంది, ఎన్ని టీమ్స్ రాబోతున్నాయి, అంటే గర్ల్స్ బాయ్స్ కంబైన్ ఉంటుందా? అవును, అంటే 32 బాయ్స్ టీమ్స్ ఉన్నాయి, 18 గర్ల్స్ టీమ్స్ ఉన్నాయి. ఇది మన మెయిన్ టోర్నమెంట్ అనేది క్వాలిఫైయింగ్ స్టేజ్లో ఉంటుంది. క్వాలిఫైయింగ్ స్టేజ్లో August 16th నాడు సరూర్నగర్ స్టేడియంలో ఆల్మోస్ట్ ఒక 500 స్టూడెంట్స్ ఒకటే రోజు ఆడతారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 2-3,000 పీపుల్ టు వాచ్ ద గేమ్. అండ్ దాని తర్వాత లీగ్ స్టార్ట్ అవుతుంది దాని నెక్స్ట్ వీక్కి. అండ్ దట్ గోస్ ఫర్ అబౌట్ 4 weeks అనమాట. అది September 29th నాడు ఫైనల్స్ జరుగుతుంది. అంటే మీరు కూడా టీంకి ఓనర్గా ఉన్నారు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అని కాబట్టి, అంటే నార్మల్గా యంగ్ అథ్లెట్స్ కావచ్చు, చాలామంది ఆడదాం అనుకునే వాళ్ళకి అంటే ఈ ప్లాట్ఫామ్ త్రూ కావచ్చు మీరేమైనా సజెషన్ ఇవ్వదలుచుకున్నారా? నార్మల్ అంటే ఇంకా ఆడేవాళ్ళు, ఇంకా అంటే వాళ్ళకి స్తోమత లేకుండా కొంతమంది వెనుక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమి ఇస్తారు సజెషన్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్ ఫర్ స్పోర్ట్, ఇట్ విల్ బ్రేక్ త్రూ ఆల్ బ్యారియర్స్. అదైతే అంటే స్పోర్ట్ని, ఆ టాలెంట్ని ఎవరు ఆపలేరు, రైట్? అలా అని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. ఇక్కడ మనము స్పోర్ట్ మీద మనం ఫోకస్ పెట్టినా కూడా, ఇప్పుడు ఒక సింగిల్ స్పోర్ట్ లైక్ క్రికెట్ గెట్స్ అబౌట్ 90% ఆఫ్ ద స్పాన్సర్స్. ఇప్పుడు మనలాంటి స్పోర్ట్ వాలీబాల్ అన్న తీసుకోండి, లాట్ ఆఫ్ కిడ్స్ ప్లే లాట్ ఆఫ్ డిఫరెంట్ స్పోర్ట్. అందరికీ క్రికెట్కి సరిపోయే కేపబిలిటీ ఉండాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. There are people who have a different set of attributes within them.
వేర్ దే ఆర్ సూటెడ్ ఫర్ అదర్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్, బీట్ రన్నింగ్ అన్న కానీ, లాంగ్ జంప్ అన్న కానీ, ఎనీ టీమ్ స్పోర్ట్ అన్న కానివ్వండి, రైట్? సో వాట్ వీఆర్ ఫోకస్డ్ ఈస్ డెవలపింగ్ ఆల్ ఆఫ్ దాట్ యాజ్ పార్ట్ ఆఫ్ అ కల్చర్. సో మనకు కంట్రీలా స్పోర్టింగ్ కల్చర్ అనేది అంత లేదు ఇప్పుడు. ఎందుకు లేదు అంటే వీఆర్ నాట్ యూస్డ్ టు ప్లేయింగ్ అ లాట్ ఆఫ్ స్పోర్ట్ ఎట్ స్కూల్. వీఆర్ నాట్ యూస్డ్ టు క్రియేటింగ్ అ అట్మాస్ఫియర్ వేర్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఎట్ స్కూల్. స్కూల్ ఆడినా కూడా మన స్కూల్ పక్క స్కూల్తో ఆడుతుంది. ఇట్స్ నాట్ నెసెసరీ ఒక 30 స్కూల్స్తో ఆడడము. అటువంటి కల్చర్ లేకపోయేసరికి ఏమవుతుందంటే ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఆ స్కూల్కి లేదు ఇప్పుడు. అంటే నేను ఈ లీగ్లో ఆడినా, లాస్ట్ ఇయర్ ఈ లీగ్లో నేను గెలిచిన, అంతకంటే ముందు ఈ టీం ఆడింది, ఇట్లా ఆ సెన్స్ ఆఫ్ ప్రైడ్ లేకపోయేసరికి ఏమవుతుంది, యునో you're not aspiring to be that, right? So ఇప్పుడు what we are trying to do is create a league sort of a concept where ఇప్పుడు సెమీఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి, ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి, and somebody who's won it or whatever, it creates a sense of okay, ఇది మా స్కూల్, మేము we have done this, right? And it trickles back to the schools creating a better infrastructure. ఒకవేళ వాలీబాల్ పిల్లలు ఆడుతున్నారని తెలుసుకొని లాట్ ఆఫ్ స్కూల్స్ విల్ ఆల్సో ఇన్వెస్ట్ బ్యాక్ ఇన్ టు ఇట్, రైట్? అండ్ ఇట్స్ ఆల్సో క్రియేట్స్ అ ప్లాట్ఫామ్. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఎట్లా అంటున్నా అంటే, ఇప్పుడు మనకు ఎలాగైతే ఇప్పుడు ప్లేయర్స్ లేరు మన దగ్గర నుంచి, ఐఎమ్ హోపింగ్ దట్ అట్లీస్ట్ 2 or 3 ఆఫ్ దిస్ కిడ్స్ మాకు ఇప్పుడు ఈ టైంలో ఏమవుతుంది అంటే, సెప్టెంబర్ మన లీగ్ స్టార్ట్స్ ఫ్రమ్ October 2nd to 26th. అంతకంటే 1 month ముందు మన టీం ఏదైతే ఉందో మొత్తం ఇండియా నుంచి మొత్తం అండ్ గ్లోబల్ టీం కూడా, మనకు బ్రెజిలియన్ ప్లేయర్స్ ఉంటారు, వేరే కంట్రీస్ నుంచి కూడా ప్లేయర్స్ ఉంటారు, అందరు కలిసి హైదరాబాద్లో ట్రైనింగ్ ఉంటుంది అనమాట. మనకు ట్రైనింగ్ క్యాంప్ అనేది ఉంటుంది. September 1st నుంచి September 30th దాకా ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. ఇదే టైంలో మనం ఈ లీగ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మన ప్రొఫెషనల్ టీం ఏదైతే ఉందో ఈ పిల్లలతో ఆడుతుంటే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ అనేది కలుగుతుంది, రైట్? వీళ్ళని చూసేసరికి వాళ్ళకు కూడా అరే నేను కూడా ఇట్లా ఆడగలుగుతా, ఐ కెన్ ఆల్సో బీ వన్ ఆఫ్ దీస్. ఇప్పుడు గురు ఈజ్ వన్ ఆఫ్ అవర్ ప్లేయర్ దట్ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద లీగ్, రైట్? సో అటువంటి ప్లేయర్ నేను కాదలుచుకున్నా అట్లా. సో ఆల్ ఆఫ్ దీస్ థాట్స్ స్టార్ట్ కమింగ్ ఇన్ టు దీస్ కిడ్స్ అనమాట. ప్రొవైడ్స్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ బట్ ఆల్సో ప్రొవైడ్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్. సో మా కోచ్ కూడా ఉంటారు కాబట్టి విల్ బీ వాచింగ్ ఆల్ ఆఫ్ దీస్ గేమ్స్. సో దీంట్లో నుంచి ఎవరన్నా ఒక 2-3 పిల్లల్ని ఐఎమ్ హోపింగ్ దట్ వీ కెన్ పికప్, వీ కెన్ ట్రైన్ దెమ్, వీ కెన్ యూస్ దెమ్ ఫర్ ద టీమ్ ఆర్ వాట్ ఎవర్. సో దట్ ఈస్ అ హోప్. సో అంటే గవర్నమెంట్ ఉండి కావచ్చు, మన సపోర్ట్ అని ఉందా ఈ లీగ్కి? ఇప్పటికైతే స్పెసిఫిక్గా గవర్నమెంట్ తీసుకోలేదండి, అప్రోచ్ కాలేదు. బట్ ఐఎమ్ వెరీ షూర్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ అ వెరీ ప్రో స్పోర్ట్ గవర్నమెంట్. CM Revanth Reddy garu, I think he's very, towards sport. I mean, he plays soccer and he's very sport friendly sort of a CM. And ఇప్పుడు sports conclave కూడా జరగబోతుంది రేపు. That as part of all of that, I'm very sure that the government is pushing towards that. What the government truly needs is somebody who is, really doing it in the grassroots, right? So we want to be one of those people who is pushing this into the grassroots, so that if the government wants to bet on us, if the government wants to help us to do this, I'm more than happy to take it, right? Because it becomes better. And ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు రాలేదు, రైట్? సో మేము we really want to get those government schools into this. ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా పట్టుక రావాలి అంటే, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా చేయవచ్చు. ఇప్పుడు మేము 60 చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇఫ్ ద గవర్నమెంట్ సపోర్ట్ ఇస్ దేర్, వీ కెన్ ప్రాబ్లీ డూ 300 schools, రైట్? ఈ 60 మా జేబుల నుంచి వస్తున్నాయి, కానీ 300 అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండి అంత పెద్ద ఆర్గనైజేషన్ అంబ్రెల్లా కింద ఉంటే మనకు వీ కెన్ డూ మచ్ బెటర్. థ్యాంక్ యూ అన్న. Thank you so much.